MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. ఇక అటు ఎక్కడైతే ఈ ఫ్లైట్ పడిపోయిందో అది అపార్ట్మెంటా లేకపోతే ఇండిపెండెంట్ హౌసా, మరి అపార్ట్మెంట్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతవరకు అక్కడ ఆ బిల్డింగ్కి సంబంధించిన నష్టం జరిగింది, ఆ మంటలు వ్యాపించకుండా ఉండాలి అండ్ ఆ పొగనైతే చాలా దట్టంగా వ్యాపిస్తోంది. అది ఎవరు పిలిచినా ఉక్కిరి బిక్కిరి అవుతారు. సో అందులో పిల్లలకి అండ్ వృద్ధులకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళని ముందు హుటాహుటిన ఆ బిల్డింగ్స్ నుంచి పక్కకి తీసుకురావాలి, సేఫ్గా తరలించాలి అక్కడ నుంచి. అండ్ అలాగే వెంటనే అందరినీ హాస్పిటల్ తీసుకురావాలి. సో చాలా గురుతర బాధ్యత ఉంది సహాయక బృందాల మీద. కాకపోతే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు కొంత సంతోషం ఇచ్చేదైతే టౌన్లోనే హాస్పిటల్స్ దగ్గరగానే ఇంతమంది జనాలు సహాయక బృందాలు ఉన్న దగ్గరనే పడిపోయింది. కానీ కలవర పెడుతున్నది, బాధ పెడుతున్నది ఏంటంటే మాత్రం ఒక్కటే, అంత దట్టంగా పొగలు వ్యాపిస్తున్నాయనంటే ఆ ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది, మరి దీని తాలూకు ఫలితం మనల్ని ఎంత బాధ పెట్టబోతోంది అనేదే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో విమాన శకలాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా స్పీడ్లో చెట్టును గుద్దుకొని జనావాసాల మీద పడిన తర్వాత అది ముక్కలైంది. విమాన శకలానికి సంబంధించిన విజువల్ మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. అక్కడ కూడా పొగలు వ్యాపించాయి, దట్టంగా పొగలు స్టార్ట్ అయ్యాయి. సెకండ్ బాక్స్ ఇదేవరో మళ్ళీ తీసిన ఫోన్లో తీసిన వీడియో. అక్కడ సహాయక సిబ్బంది కూడా మనం ఆ బంగ్లా మీద మనం చూస్తున్నాం. ఆ డాబాపై నుంచి మంటలు నార్పే సిబ్బంది వెళ్ళారు. కానీ అక్కడుండే ఒక పెద్ద ఫ్యాక్టరీలో గనక అగ్ని ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. కానీ పర్టికులర్ ప్లేస్లో ఎలా ఉంది పరిస్థితి అనేది మనకు తెలియరావాలి. కానీ చూస్తున్న విజువల్స్ ని మట్టి చూస్తుంటే మాత్రం అది ఘోర ప్రమాదంగానే నువ్వు అర్థం చేసుకోవచ్చు. రెడీగా మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఉన్నారు. మహాత్మా, వెరీ సాడ్. చూస్తుంటే మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా కానీ ఆ స్థాయిలో పొగలు అవి వస్తున్నాయనంటే ఘోర ప్రమాదంగా అనిపిస్తోంది. సో ఉన్న వాళ్ళందరైతే క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాం. సో ఏమైనా అప్డేట్ ఉందా? ఎయిర్పోర్ట్కి సమీపంలో ఒక సివిల్ హాస్పిటల్ ఉంది. 1200 బెడెడ్ సివిల్ హాస్పిటల్కి అత్యంత సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి క్షతగాత్రుల్ని వెనువెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చనిపోయిన వారికి సంబంధించి అధికారికంగా ఇప్పటిదాకా ఎక్కడ ఎటువంటి ప్రకటన చేయలేదు. గుజరాత్ స్టేట్ కంట్రోల్ రూమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం మొత్తం విమానంలో బయలుదేరే సమయానికి 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు, క్రూ ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎయిర్ ఇండియా స్టాఫ్ అంటే పైలట్, కో పైలట్, ఎయిర్ హోస్టెస్లు, ఇటువంటి సపోర్టింగ్ స్టాఫ్ వీరంతా కలిపి ఎంతమంది ఉన్నారన్న వివరాలు కూడా ఇంకా రావాల్సి ఉంది. ఈ ఘటనకు కారణం ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే పడిపోయింది అంటే అక్కడ సాంకేతిక లోపం ఏదైనా తలెత్తిందా లేదంటే పైలట్ తప్పిదమందా, ఇదంతా కూడా తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఫోకస్ అంతా కూడా రెస్క్యూ మీదనే ఉంది. అది కూలిన వెంటనే పెద్ద ఎత్తున చుట్టుపక్కల చూస్తూనే కొన్ని కిలోమీటర్ల మేర దట్టమైన పొగ అన్నది కనిపిస్తూ వచ్చింది. పరిసర ప్రాంత వాసులందరూ కూడా ఆందోళనతో అక్కడికి సమీపానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. హాస్పిటల్ నుంచి అంబులెన్సులు ఆ వెనుక వైపునే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి వారిని వెనువెంటనే స్ట్రెచర్ల మీద లోపలికి తీసుకెళ్లి చికిత్స అందించే ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్న ఆ హడావిడంతా హాస్పిటల్లో మనకి ఆ సీన్ కనిపిస్తూ ఉంది. మరొక వైపు విమానం అది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ రకానికి సంబంధించిన విమానం ఎయిర్ ఇండియాకి సర్వీస్ ఇస్తుంది. AI-171 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతర్జాతీయ సర్వీస్ కాబట్టి వ్యాపారవేత్తలు కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్లో అంటే గుజరాత్లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉంటారు. వారంతా లండన్ వెళ్తున్నారు. ఆ వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రస్తుతం అక్కడ స్టేట్ కంట్రోల్ రూమ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ మీదనే ఫోకస్ చేసి అక్కడ వీలైనంత మందిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. రైట్ మహాత్మా, ఇప్పుడు మీరు అన్నట్టు పూర్తి వివరాలు తెలియకపోయినా సివిల్ ఆసుపత్రి దగ్గరగా ఉండడం, రన్వేకి దగ్గరగానే మన విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. రన్వే నుంచి ఒకరు వీడియో తీశారు, దాని దగ్గరగానే పొగ. ఇవైనా కొంచెం ఊరటనిచ్చే అంశాలు అని అంటారా? ఎందుకంటే టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఎక్కువ ఎత్తులో ఉండదు. అది
కాస్త స్పీడ్గా రన్వే మీద నుంచి పరిగెత్తించిన తర్వాత టేకాఫ్ చేస్తారు. టేకాఫ్ అవుతుండగానే కూలిపోయింది కాబట్టి మరీ ఎక్కువ ఎత్తు నుంచి కూలలేదని అనుకోవచ్చు. కానీ కూలిపోయిన వెంటనే ఆ విమానంలో ఉన్న ఫ్యూయల్ అంతా కూడా మండిపోయి పెద్ద ఎత్తున పొగలన్నీ కూడా చెలరేగాయి. ఒకవేళ ఆ విమానం దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి ఇంకా క్లియర్ పిక్చర్ అన్నది తెలుస్తుంది. అయితే అక్కడ పొగలైతే చాలా దట్టంగా అలుముకున్నాయి కాబట్టి ప్రాణ నష్టం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. మొత్తం అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించి బయటకు తీసుకొచ్చే దాని మీదనే ప్రస్తుతం అంతా కూడా ఫోకస్ చేసి ఉంచారు. గుజరాత్ ప్రభుత్వ యంత్రాంగం, అక్కడ పోలీసులు, రెస్క్యూ, అలాగే ఎయిర్పోర్ట్కి సమీపంలోనే చోటు చేసుకుంది కాబట్టి ఎయిర్పోర్ట్లో ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ వీరంతా కూడా ఆ కూలిపోయిన విమానం దగ్గరికి వెళ్ళి ఈ రెస్క్యూ మీదనే ప్రస్తుతం ఫోకస్ చేసి ఉంచారు. హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్, అది 1200 బెడెడ్ హాస్పిటల్, 1200 పడకల సామర్థ్యం కలిగిన హాస్పిటల్ కావడం, అందరికీ కూడా చికిత్స అందించే వెసులుబాటు ఉంది. ఇంకా చుట్టుపక్కల నుంచి ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్ని సైతం అక్కడికి పంపించి వారందరికీ క్షతగాత్రులందరికీ ఫస్ట్ ఎయిడ్, ఎందుకంటే ఇటువంటి ప్రమాదాల్లో వీలైనంత త్వరగా వైద్యం అందితే చాలా ప్రాణాలని రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే దాని మీదనే ప్రస్తుతం ఫోకస్ చేసి ఉంచారు. ఆ తర్వాత పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో భారత పౌర విమానయాన చరిత్రలో ఈ తరహా ప్రమాదాలు ఎప్పుడూ కూడా చోటు చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో అయితే అటువంటిది ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫ్లైట్. సాధారణంగా ఏ సాంకేతిక సమస్యలు ఇవేవి అన్నీ కూడా ముందుగానే చెక్ చేసుకున్న తర్వాతనే టేకాఫ్కి పర్మిషన్ అన్నది ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ప్రమాదానికి కారణం ఏంటి అన్నది తెలియరావాల్సి ఉంది. సాంకేతిక సమస్య, పైలట్ తప్పిదమా, అసలు ఇంకేంటి అన్నదంతా కూడా పూర్తి స్థాయి విచారణ తర్వాత ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న ఆడియో రికార్డింగ్స్ వీటన్నిటిని బయటికి తీస్తేనే కారణాలనే తెలుస్తాయి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ మీద కంటే కూడా రెస్క్యూ మీదనే అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఫోకస్ చేసింది. ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైన సహాయాన్ని అందించేందుకు అక్కడ పరిస్థితిని ఆరా తీయడంతో పాటుగా కేంద్రం వైపు నుంచి ఏమైనా సాయం కావాలన్నా కూడా అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పింది. అహ్మదాబాద్లో స్టేషన్డ్గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉంటాయి. ఇటువంటి ఫైర్ ఎమర్జెన్సీని ట్యాకిల్ చేయగలిగిన స్పెషలైజ్డ్ టీమ్స్ అవి కూడా అక్కడికి ఘటనా స్థలానికి ఎయిర్పోర్ట్కి సమీపంలోనే వాటి క్యాంప్ కూడా ఉంది. వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అక్కడంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. రైట్ మహాత్మా. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.